కడప శివ, నువ్వే చెప్పినావు వీడియోలో. మీ తమ్ముడు కడప శివని ఎందుకు పంపించినావు రెండోసారి? నిన్ననో మొన్ననో వచ్చినట్టున్నాడు కదా కోయేట్కి. ఎవడో ఒకడు ఉంటాడు మన మన తెలుగు వాళ్ళకు, మన తెలుగు వాళ్ళే శత్రువు. ఏతో అనుకుంటారు, 400 మందితో అనుకుంటారు. మనుషులు అనుకుంటున్నారా, పందులు అనుకుంటున్నారా? ఇండియాలో తీసుకోవడం లేదా? ఇండియాలో తాగడం లేదా? ఇట్లా ఒకటే సపరేట్ కాదు, ఇండియాలో లేదా? ఇండియాలో దొంగతనాలు చేయడం లేదా? మనుషుల్ని కొట్టడం లేదా? హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, జాబిష్ చెన్నై. వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది, షార్ట్లో చేసి చాలా రోజులు అయిపోయింది. టైం దొరకట్లేదు. 12 గంటలు డ్యూటీ చేసి రూమ్కి వెళ్ళి చేసుకొని తిని చిన్న చిన్న పనులు కోయట్లో ఇంకా నార్మలే మాకు. సో ఇవన్నీ చూసుకునేదానికే టైం అక్కడికి సరిపోతుంది. ఈరోజు ఈ వీడియో ఏం కారణం అంటే, లాస్ట్ ఒక 3-4 రోజులుగా కోయట్లో చాలా హంగామా అయితే జరుగుతుంది ఆ పెద్ద ఆయన మాట్లాడిన మాటలకి. సో ఇదంతా కొంచెం ఇష్యూ అయింది ఇక్కడ. సో దానికోసం అని చెప్పి ఒక మ్యాక్సిమం 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు వీడియో. దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏమంటే, పెద్ద ఆయన ఏమన్నాడు, ఫస్ట్ ఇక్కడ బాగా ఉండదు, కుక్కల్ని చూసినట్టు చూస్తారు అని చెప్పినాడు. కుక్కల్ని చూసినట్టు చూస్తా అంటే ఇంతమంది ఎట్లా పని చేస్తూ ఉంటారు? ఇంతమంది పని చేస్తా, ఇల్లులు పోషించుకుంటా, ఇంటికి డబ్బులు పంపించుకుంటా, ఇంత జరుగుతూ ఉన్నప్పుడు కుక్కల్ని చూసినట్టు చూస్తే ఎవరు ఉండరు కదా. ఉండొచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆయన చెప్పినట్లు 99% ఉండరు. బట్ ఒక 5%, 10%, 100లో ఒక 5 మందో 10 మందో ఉంటారు అలాంటి వాళ్ళు. అది మన తలరాత, దానికి మనం ఏం చేయలేం. దాని తర్వాత ఇంకొకటి ఏమన్నాడంటే, ఈ కుక్కల కంటే హీనంగా చూస్తారని చెప్పి అప్పటికప్పుడే మళ్ళీ నేను 27 సంవత్సరాలు నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నానాడా, బాగానే తిన్నాను, చేసినాను, బాగా చేసుకొని సంపాదించుకొని వచ్చినాను అని చెప్పినాడు. మరి అప్పటికప్పుడే మా మాట ఎట్లా మారిపోయింది? అప్పుడే కుక్కల్ని చూసినట్టు చూస్తారన్నాడు, మళ్ళీ అప్పటికప్పుడే నేను బాగున్నాను అంటే వీడియో మొత్తం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది స్టార్టింగ్లో అదే చెప్పాడు, వీడియో స్టార్టింగే అదే, నేను బాగున్నాను 27 సంవత్సరాలు అని చెప్పి. అదేందో నాకు అర్థం కాల. దాని తర్వాత పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడినాడు. పోలీస్ వ్యవస్థ గురించి ఎత్తితే నాదే ఒక ఎగ్జాంపుల్ ఉంది. నేను బయట హోటల్లో పనిచేస్తానన్నమాట. వీసా 18, ఆయన ఏ వీసా మీద వచ్చాడో అలాంటి వీసా మీద నేను వచ్చాను. వీసా 18లో హోటల్లో పనిచేసేటప్పుడు మాకు ఆర్డర్లు ఇస్తారు. ఆర్డర్లు తీసుకొని మేము పోతాం. అట్లా ఆర్డర్ తీసుకొని పోయినప్పుడు, వేరే ఎడార్లోకి పోయినప్పుడు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు ఒక అతను. అతను చెప్పినట్టు ఉన్న వాళ్ళల్లో దోపిడీ చేసేవాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, అందరూ ఉంటారు. ప్రపంచంలో ప్రతి చోట ఉంటుంది అది. ఏం కోయట్లో ఒకటే సపరేట్ కాదు, ఇండియాలో లేదా? ఇండియాలో దొంగతనాలు చేయడం లేదా? మనుషుల్ని కొట్టడం లేదా? సో అట్లా నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే నేను ఇది ఎమర్జెన్సీ నెంబర్ ఉంది కదా మనకు, 100 ఎట్లనో ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అతన్ని 15 నిమిషాల తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్కి పిలుచుకొని వచ్చి 3 రోజులు జైల్లో పెట్టారు. దాని తర్వాత కేసు వాపస్ తీసుకున్నాం, మాట్లాడుకొని అదంతా కాంప్రమైజ్ చేసుకున్నారు. వాళ్ళు అంటే మా కఫీలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కాంప్రమైజ్ చేసుకున్నారు. కాంప్రమైజ్ చేసుకొని కూడా అడిగినారు, ఏం బాబు నీకేమన్నా డబ్బులు కావాలన్నా అని చెప్పి. మాకు అవసరం లేదని చెప్పేశారు. ఆడికి అయిపోయింది అది. సో పోలీస్ వ్యవస్థ అనేది బాగుంటుంది, కాకపోతే దాంట్లో కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మన పోలీసుల్లో కూడా న్యాయంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, లంచాలకు పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇది వాస్తవం. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుంది. కోయటే సపరేట్ కాదు. డ్రగ్స్ తీసుకుంటారంటాడు, మందు తీసుకుంటారు. ఇండియాలో తీసుకోవడం లేదా? ఇండియాలో తాగడం లేదా? సో దాని తర్వాత కోవిడ్ ఫైనల్గా అవుతులే, ఇంకా కొన్ని ఉన్నాయి కదా. ఆడవాళ్ళ గురించి మాట్లాడినాడు. ఫస్ట్ ఇండియన్ ఆడవాళ్ళ గురించి మాట్లాడినాడు, వాళ్ళ గురించి మాట్లాడదాం. 99% అందరూ ఎవరినో ఒకరిని పెట్టుకొని ఉంటారు,
కోయటీల దగ్గర పడుకుంటారు. కోయటీలు అంటే కోయట్ వాళ్ళు మగవాళ్ళ దగ్గర పడుకుంటారు, అట్లా చేసి సంపాదిస్తారు, ఇట్లా చేసి సంపాదిస్తారు అంటారు. మరి నువ్వెట్లా సంపాదించినావు 27 సంవత్సరాలు? నువ్వెట్లా సంపాదించినావు 27 సంవత్సరాలు? 12-15 గంటలు డ్యూటీలు చేసి ఇంటి దగ్గర అప్పులు చేసుకున్న వాళ్ళు, 5 లక్షలు 10 లక్షలు అప్పులు ఉన్న వాళ్ళు 20 సంవత్సరాలుగా ఇప్పటికీ ఇల్లులు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. అప్పులు తీర్చుకుంటా. ఓకేనా? దాని తర్వాత 5-6 సంవత్సరాల్లో ఏం అప్పులు లేని వాళ్ళు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని చదివిపించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేయించిన వాళ్ళు ఉన్నారు, మెడికల్ చేయించిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కనబడవా? ఎట్లన్నా ఇట్లా మాట్లాడితే? ఎస్, మీరు చెప్పాలనుకున్న ఉద్దేశం వేరుండొచ్చు. అంటే ఇట్లా జరుగుతుంది కోయట్లో, ఇట్లా సంపాదిస్తున్నారు చాలా కొంతమంది, అది తప్పు అని చెప్పడం మీ మనసులో మాట అయ్యుండొచ్చు. బట్ మీరు చెప్పింది తప్పు, మీరు వ్యక్తపరిచింది, బయటికి చెప్పింది తప్పది. ఇప్పుడు మీరు 99% అని చెప్పారు. ఆ 99%లో ఏ ఒక 4-5 5 ఇంటి దగ్గర నుంచి ఫోన్లు చేసి, వాళ్ళ భర్త కానీ, వాళ్ళ అమ్మ నాన్న కానీ, వాళ్ళ అత్తమామ కానీ ఫోన్లు చేసి, ఇది చేసి సంపాదిస్తున్నారా మీరు కోవెట్లో అని చెప్పి అడిగితే, ఇక్కడ వాళ్ళు పోనీ అట్లా చేసి సంపాదించే వాళ్ళైతే పక్క వదిలేయండి, ఏదో ఒకటి చెప్పుకుంటారు, ఆపేస్తారు. అట్లా కాకుండా నీతిగా నిజాయితీగా పనిచేసి డబ్బులు సంపాదించే వాళ్ళు, వాళ్ళని అడిగితే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళు ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే దానికి కారణం మీరు అవుతారా? కారు కదా. దీని తర్వాత కువైట్ వాళ్ళు 40 మందితో పనుకుంటారు, 400 మందితో పనుకుంటారు. మనుషులు అనుకుంటున్నారా? పందులు అనుకుంటున్నారా? ఏదన్నా జంతువు అనుకుంటున్నారా? లేదంటే ఏందన్నది మాట్లాడడం? సరే అన్న, మీరు చెప్పారు కదా కువైట్ వాళ్ళు మాత్రమే ఎట్లా చేస్తున్నారా? కువైట్ వాళ్ళు మాత్రమే చేస్తున్నారా? వేరే వాళ్ళు చేయట్లేదా? ఇండియాలో జరగట్లేదా? మొగుడిని పక్కనే పెట్టుకొని ఆ పక్క రూమ్లో ఇంకొకరితో తిరుగుతూ ఉంటారే, ఇండియాలో చేయట్లేదా? లేదంటే శ్రీలంకలో చేయట్లేదా? లేదంటే ఫిలిప్పీన్లో చేయట్లేదా? నువ్వే చెప్పినావు కదా పెద్ద ఆయన, నాకు 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి. నువ్వే చెప్పినావే, అప్పుడేమైంది? అంటే నువ్వు చేసే మంచిది పక్కన వాళ్ళు చేస్తే దాన్ని ఏదో అంటారు, మనం చేసే వ్యాపారము పక్కన వాళ్ళు చేసే వ్యభిచారం అని. నువ్వు చేసినప్పుడు మంచి, పక్కన వాళ్ళు చేసినప్పుడు వ్యభిచారము. మాటలు కొంచెం వయసు పెరిగింది పెద్ద ఆయన, చూసి మాట్లాడాలా. దీని తర్వాత ఇంకొకటి మెయిన్ పాయింట్ అన్న, ఇప్పుడు నువ్వు కుక్కల్ని చూసినట్టు చూస్తారు, బాగా చూడరు, అక్కడ ఏదున్నా అవసరం కోసం అట్లా అది నటిస్తారు అని చెప్పినావు కదా. మరి మీ తమ్ముడు కడప శివ, నువ్వే చెప్పినావు వీడియోలో, మీ తమ్ముడు కడప శివని ఎందుకు పంపించినావు రెండోసారి? నిన్ననో మొన్ననో వచ్చినట్టున్నాడు కదా కోయట్కి, రెండోసారి ఎందుకు పంపించినావు? అంత కుక్కల్లాగా చూసేటోళ్ళు అయితే, అంత అవసరానికి వాడుకునేటోళ్ళు అయితే మీ తమ్ముడిని ఎందుకు పంపించినావు కడప శివని? ఇంటి దగ్గరే పెట్టుకోవచ్చు కదా, వ్యవసాయం చేసుకుంటా అన్నాడు బాగా, అక్కడే పెట్టుకొని ఉండొచ్చు కదా, లేదంటే చెప్పిండొచ్చు కదా. ఒకవేళ దూర బంధువు అయితే, అట్లా చూస్తున్నారు ఎందుకు పోతున్నావురా నువ్వు అని చెప్పి చెప్పిండొచ్చు కదా. కడప శివని ఎందుకు పంపించినారు? చాలామంది మాల్యా గురించి మాట్లాడుతున్నారు. మేము వేరే వాళ్ళకు ఇంటర్వ్యూ, అంటే ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చింటే మాల్యా గురించి కామెంట్లు పెడుతున్నారు. అవునన్నా, మాల్యాలో జరుగుతున్నాయి, జరగట్లేదని చెప్పట్లేదు, కానీ అందరూ చేయట్లేదు కదా. పోయిన వాళ్ళంతా అదే పని చేయరు కదా. ఏదో వారానికి ఒక సెలవు వస్తుంది, లేదంటే 2 వారాలకు ఒక సెలవు వస్తుంది, పోతారు, ఫ్రెండ్స్తో పాటు పోతారు. లేదు లవర్లే అనుకోండి అన్న, లవర్లతో పాటు పోతారు. రోడ్ల మీద చేయట్లేదు, ఇట్లొచ్చి చేయట్లేదు కదా. ఏందన్నా ఇది?
మీరు మాట్లాడిన ఆ గంట సేపు ఇంటర్వ్యూ వల్ల కొన్ని లక్షల మంది ఉపాధి పోతుంది తెలుసా మీకు? ఇప్పుడు మేమంటే సరే కడుపులోకి తీసుకుంటాం, ఎవడో ఒకడు ఉంటాడు మన మన తెలుగు వాళ్ళకు మన తెలుగు వాళ్ళే శత్రువు. ఏదో ఒక ఇంట్లో వాడు, ఇంట్లో డ్రైవర్ కానీ ఇంట్లో ఖద్దామా కానీ ఎవరో ఒకరు వాళ్ళ బావ దగ్గరికి తీసుకెళ్ళి ఈ వీడియో ఇట్లా చూపిస్తా ట్రాన్స్లేట్ చేసి ఇట్లా మా వాళ్ళు ఇట్లా మాట్లాడినారని చెప్తే పరువు ఉంటుందా అన్న? చెప్పండి, మీరు చెప్పండి, పరువు ఉంటుందా? ఇంకా వీసాలు ఇవ్వడం మానేస్తారా మానేరా? ఇట్లా చేసే కదా పాకిస్తాన్ వాళ్ళకు వీసాలు ఇవ్వడం మానేసినారు. సౌదీ, కువైట్ ఇవన్నీ చాలా దేశాలు, యుఏఈ అంట అడుక్కుంటున్నారని చెప్పి వీసాలు ఇవ్వడం మానేసినారు. వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకొని మా వాళ్ళకు ఇట్లా ఉపాధి పోతుంది అది ఇది అని చెప్పి మళ్ళీ వీసాలు స్టార్ట్ చేసినారు. రీసెంట్గా స్టార్ట్ చేసినారు పాకిస్తాన్ వాళ్ళకు. అలాంటి పరిస్థితి తెచ్చుకుంటారు అన్న. ఎంతమంది లేరన్నా? మళ్ళీ ఏమన్నా అంటే హిందూ ముస్లిం అంటారు. దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇక్కడికి వచ్చి ఎంతమంది బతకట్లేదన్నా? హిందువులు వచ్చి బతుకుతున్నారు, ముస్లింలు వచ్చి బతుకుతున్నారు, క్రిస్టియన్స్ వచ్చి బతుకుతున్నారు. ఎంతమంది బతకట్లేదన్నా? దానికోసమేనా పుట్టింది? చేయకుండా నొప్పేస్తుంది. ఇంకేమన్నాడు? ఇంకా ఏదో చెప్పాడు, చాలా చెప్పాడు, గుర్తు రావట్లేదు. మెయిన్ పాయింట్, మీరేం చేస్తారు పెద్దాయన అంటే, లాక్డౌన్లో మందు తెచ్చామినా బెంగళూరు నుంచి. లాక్డౌన్లో బెంగళూరు నుంచి కంటైనర్లు మందు తెచ్చామినా. స్మగ్లింగ్ చేసిన నేను. చైనీకైనీలు అమ్మినా, గుట్కాలు అమ్మినా, పాన్పరాకులు అమ్మినా. అట్లాంటతన్నా తెచ్చి ఇంటర్వ్యూలు చేసేది? కువైట్లో ఎంబీఏలు, ఎంఫిల్లు, ఎంటెక్లు, బీటెక్లు ఎన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కనరాలేదా మీకు? వీళ్ళంతా కనపడలేదా అంటనా? ఏందన్నా ఇది? ఇంజనీర్లు, డాక్టర్లు, నర్సులు ఎంతమంది ఉన్నారు? ఇండియా వాళ్ళు, కేరళ వాళ్ళు నర్సులు ఎంతమంది ఉన్నారు? ఏ హాస్పిటల్కి పోయి చూడు, నర్సులు కేరళ వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం 100 మంది ఉంటే 100 మందిలో 75 నుంచి 80 మంది నర్సులు కేరళ వాళ్ళే ఉంటారు. వీళ్ళంతా కనపడలేదా? స్మగ్లింగ్ చేసే అతను మాత్రమే కనిపించాడు. స్మగ్లింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. మళ్ళీ ఆయన చెప్పుకుంటున్నాడు సిగ్గు లేకుండా. ఇట్లే మాట్లాడతా నేను, సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు నేను స్మగ్లింగ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత ఒక విషయము, అక్కడ ఉన్న వాళ్ళంతా ఇట్లే ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు. పెద్దయినా తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు రేపొద్దున మీ కూతురు ఉందన్నావు, రేపొద్దున పెళ్లి చేస్తావు, మీ అల్లుడు యూకేకో అమెరికాకో ఎక్కడికో ఒకడికి పోతాడు బ్రతుకు తెరువు కోసం. ఇంటి దగ్గర పెట్టి వ్యవసాయం చేయించావు కదా. మీ అల్లుడు అనేవాడు ఎక్కడికో ఒకసారికి పోతాడు. ఆ పెళ్ళి అయిందో లేదో మనకు తెలియదు, ఎక్కడికో ఒకటిసారి పంపిస్తాడు. వాళ్ళ తండ్రో లేదంటే అతను వెళ్తారు. అప్పుడు అతను కూడా అదే చేస్తాడా? లేదంటే మీ కూతురు కూడా వెళ్తుంది, అప్పుడు మీ కూతురు కూడా అదే చేసినట్ట? నువ్వు చెప్పిన మాటలే కదా, వెళ్ళిన 99% మంది వాళ్ళే అని చెప్పి. అంటే ఆ 1% నీ భార్య, నీ కూతురు, నీ అల్లుడు, నీ కొడుకులుంటే కొడుకులు, వీళ్ళు మాత్రమేనా 1%? పక్కన వాళ్ళు ఎవరు ఉండరు. ఏంది పెద్ద అయినా అది మాట్లాడటం? అసలు నువ్వు ఇదంతా కాదు కానీ, నువ్వు షూన్ వీసా 18 నిన్న అసలు ఇంట్లోకి ఎవడు రానిచ్చాడు? ఫస్ట్ పాయింట్, వీసా 18 వాళ్ళని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? నేను 3 సంవత్సరాల నుంచి ఉన్నా కువైట్లో. 3 సంవత్సరాల్లో నన్ను ఏ కువైటోడు రానిలేదే లోపలికి. నన్ను ఏ కువైటోడు ఇంట్లోకి రానిలేదే. ఆర్డర్లు ఇచ్చేదానికి పోతాను నేను. మళ్ళీ నువ్వన్నా ఇంటర్నెట్ సెంటర్లో పెట్టుకొని బతికినావు, నేను ఆర్డర్లు ఇచ్చేకపోతా. నన్ను ఆర్డర్ తీసుకొని కూడా ఇంట్లోకి రమ్మని చెప్పడే. దివానియాలోకి ఉంటే రమ్మని చెప్తాడు, దివానియాలోకి రా అని చెప్పి. ఇంట్లోకి రమ్మని ఎవడు చెప్పడే? నువ్వు ఏ ఇంట్లో చూసినావు
ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని రోడ్డు మీదంట చెప్తే చెప్పాలి ఇంకా బాగుండకపోయినా చెప్పాలా. రోడ్డు మీదంట బ్రాలు డ్రాయర్లు లేకుండా తిరిగినారంట. ఏంది పెద్ద ఆయన ఇది? ఏం చెప్తున్నావు అర్థమవుతుందా? ఇంతకంటే ఏం చెప్పలేము పెద్ద ఆయన. వచ్చే వాళ్ళుంటే ఖచ్చితంగా ఇంటి పరిస్థితి ఏంది, ఇల్లు ఎలాంటిది అని కనుక్కొని రాండి. అట్లే వచ్చేయమని మేము చెప్పట్లేదు, కానీ ఆయన చెప్పినంత దరిద్రంగా మాత్రమైతే ఉండదు. ఓకేనా? మరి ఆయన చెప్పినంత దరిద్రంగా ఉంటే ఆయన తమ్ముడిని ఎందుకు పంపించాడు మళ్ళీ కోయేట్కి, కడప శివాకి ఎందుకు పంపించాడు? నా క్వశ్చన్ ఒకటే అన్న, ఆ కడప శివ ఎవరికన్నా కనిపిస్తే ఖచ్చితంగా అడగండి, మీ అన్న ఎందుకు ఇట్లా మాట్లాడినాడు, ఎందుకు ఇట్లా చేసినాడు అని చెప్పి అడగండి, ఖచ్చితంగా అడగాలి. దీని తర్వాత రావద్దు అనుకున్న వాళ్ళు రావద్దండి అన్న. ఎందుకంటే సంపాదించాలి, కష్టపడాలి అనుకున్న వాళ్ళు అయితే వచ్చి కష్టపడి సంపాదించుకొని, తప్పుడు మనస్తత్వం ఉన్న వాళ్ళు తప్పుడు దారిలోనే పోతారు, దానికి మనమేం చేయలేం. బాగుపడాలి అనుకున్నోడైతే ఖచ్చితంగా రండి, ఇల్లు మంచిదా లేదా కనుక్కోండి. ఏజెంట్ల ద్వారా రావద్దండి, ఏజెంట్ల ద్వారా వస్తే ఖచ్చితంగా మోసపోతారు. మీకు తెలిసిన వాళ్ళు లేదంటే ఇంట్లో వాళ్ళు బంధువులో వీళ్ళని నమ్ముకోండి. లేదు డైరెక్ట్గా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడగండి, వీసాలు తీస్తారు. ఇంకా వాళ్ళు డబ్బులు తీసుకుంటారో లేదో అది మనకు సంబంధం లేదు. సో అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొని రండి. ఇంతకంటే ఇంకేం చెప్పలేమన్నా. పెద్ద అయినా కొంచెం చూసి మాట్లాడే ముందు, నువ్వు ఇంతకుముందు నాకు ఎక్కడా కనిపించలేదు. నాకు అంటే ఈ సోషల్ మీడియాలో నేను ఎప్పుడు చూడలేదు నిన్ను. మరి నువ్వు ఈరోజు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేసినావు, వెళ్ళిపోయినావు. ఇంకా ఎన్ని ప్రాణాలు ఇది అవుతాయో ఏమో తెలీదు. బాయ్ బాయ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము ఈ ముసలాయన కూడా అట్లే బతికిండాలా, నలుగురిని పెట్టుకొని 5 మందిని పెట్టుకొని, అంతే కదా? ఏం మాట్లాడుతున్నారయ్యా? చెమట చూస్తున్నారా? టైము మీరేం మధ్యాహ్నం 12-1 అనుకునేరు. టైం వచ్చి 4 అవుతుంది. అజా కూడా ఇస్తున్నారు, అజా మీకు వినపడతా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో గల్ఫ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. సో మీరు అంతంత మాట్లాడడం మంచిది కాదని నా ఉద్దేశము. చూసుకోవాలని మాట్లాడే ముందు, ఒక మాట అనే ముందు చేతి నుంచి కొట్టేటప్పుడైనా పెద్దోళ్ళే చెప్తారు, చెయ్యి కొట్టేదానికి ఎత్తినప్పుడు ఇక్కడ దాకా వచ్చి కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఒక మాట అనేసిన తర్వాత దానికి ఇంకా అది వెనక్కి రాదు. ఇంకా మీరు సారీలు చెప్పినా వెనక్కి రాదు, కాళ్ళ మీద పడినా వెనక్కి రాదు, ఇంకేం చేసినా వెనక్కి పోదు ఆ మాట. సో మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు, లేరని మేము చెప్పట్లేదు. కానీ మీరు చెప్పినట్టు 99% అట్లే ఉంటారు అంటే ఆ మాట తప్పు. మీరు చెప్పాలనుకున్న ఉద్దేశం వేరో, లేదంటే ఆ మాట అలా వచ్చేసిందో మీకు తెలియదు, కానీ ఆ మాట అనేది చాలా తప్పు. చూస్తున్నారు కదా చెమట గిమట అంతా.